నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనము దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రంలో దేన్ని నిర్ణయించి చెప్పకుండా కుంటముక్క చేపల జారిపోయే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఈరోజు కారణం లేకుండానే పుడతాయి అనే వాదం గురించి చెప్పుకుందాం. భిక్షువులారా, కారణం లేకుండానే ఆత్మ లోకము పుడతాయి అని కొందరు శ్రమణ బ్రాహ్మణులు, ఈ విధంగా చెప్పే శ్రమణ బ్రాహ్మణులు రెండు రకాలుగా ఉన్నారు. ముందు చెప్పుకున్న వాళ్ళంతా నాలుగు రకాలుగా ఉన్నారు. ఈ కారణం లేకుండా పుడతాయి అని చెప్పేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఆత్మాలోకము కారణం లేకుండా పుడతాయని చెప్పే ఈ రెండు రకాల శ్రమణ బ్రాహ్మణులు దేని వలన, ఏ కారణంతో అలా చెప్తారు? వీళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్తారు అని అంటే, భిక్షువులారా, అసంజ్ఞ సత్వులనే దేవతలు ఉంటారు. సంజ్ఞ కలిగిన వెంటనే ఆ దేవతలు తమ శరీరాలను వదిలిపెడతారు. భిక్షువులారా, అలా ఒకడు ఈ లోకంలో పుడతాడు. ఇక్కడ పుట్టి ఇంటిని విడిచి ప్రవ్రజించి అనగారికుడు అవుతాడు. ఇంటిని విడిచి ప్రవ్రజించి అనగారికుడై తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో అంటే ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ, చక్కని సమూల చింతనతో సంజ్ఞ ఉత్పత్తిని స్మరించడానికి అంతకు మించి కాదు తగిన చిత్త సమాధిని పొందుతాడు. అప్పుడు అతడు ఇలా అంటాడు: ఈ ఆత్మాలోకము అకారణంగా ఉత్పన్నమైనాయి. అతన్ని అలా ఎందుకు అంటావు అని అడిగితే, నేను ఇంతకుముందు లేనప్పటికీ నేను పుట్టాను అంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకం. దీనివలన ఈ కారణంతో కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మాలోకము కారణం లేకుండా పుడతాయని అంటారు. అసంజ్ఞ సత్తులు అంటే సంజ్ఞ లేకుండా ఉండేటువంటి వాళ్ళు, అంటే ఒక విధంగా ఎరక లేకుండా ఉండేటువంటి దేవతలు ఉంటారు. సంజ్ఞ కలిగిన వెంటనే ఆ దేవతా శరీరాలు పోతాయి. అలా అక్కడి నుంచి ఒకడు ఈ లోకంలో పుట్టి ప్రవృత్తి తీసుకొని అనగారికుడై చక్కగా ధ్యానం చేసి ఈ సంజ్ఞ ఎట్లా పుడుతుందో తెలుసుకోవడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అంతకు మించి కాదు. ఇక అట్లా పొంది అతడు ఏమంటాడు? ఈ ఆత్మాలోకము అకారణంగా ఉత్పన్నమైనాయి. ఇప్పుడు ఈ సంజ్ఞ కలగడానికి కారణమేమీ లేదు అనేది ఆయన ఉద్దేశం అని అర్థమవుతున్నది. సంజ్ఞ కలగటం వల్ల అతను ఇక్కడ పుట్టిండు. అంతకుముందు సంజ్ఞ లేదు. సంజ్ఞ అంటే గుర్తుపెట్టుకునేది, దాన్ని ఏమంటారు వీళ్ళు, లెక్కించి మనసులో నిల్వ చేసుకునేది అని అంటారు కదా. సంజ్ఞ అంటే ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు దానివల్ల కలిగే లాభము నష్టము, అది ఎట్లా ఉన్నది, ఏమిటి అని అన్నీ లెక్కించి దాన్ని గుర్తుంచుకోవటం అని. అయితే ఆ సంజ్ఞ లేకుండా ఉండే దేవతలు సంజ్ఞ కలిగిన వెంటనే ఆ దేవతా లోకం నుంచి పడిపోతారు. అట్లా ఒకడు ఈ లోకంలో పుట్టి ధ్యానం చేసి ఈ సంజ్ఞ ఎట్లా పుట్టింది అనేది తెలుసుకోవడానికి చిత్తాన్ని వంచుతాడు. ఆ విధంగా తెలుసుకొని ఏమంటాడు? సంజ్ఞ లేకముందు ఆత్మాలోకము లేవు. అతని ఉద్దేశం ప్రకారము అసంజ్ఞలో ఉన్నాడు కాబట్టి లోకం తెలియదు, తాను తెలియదు. ఉదాహరణకు మనము గాఢ నిద్రలో ఉన్నామనుకో, ఉదాహరణ కోసమే, అప్పుడు తాను ఉన్నది తెలియదు, లోకం ఉన్నది తెలియదు.
మరి మెలకువ వచ్చిందనుకో, మెలకువ ఎందుకు వచ్చిందో దాని కారణం కూడా ఏమీ బోధపడదు కదా. నిద్ర వచ్చినప్పుడు వస్తుంది, మెలకువ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణ కోసం ఆ ఉపమానం చెప్తున్నా నేను. ఆ విధంగా అతను సంజ్ఞ యొక్క ఉత్పత్తిని స్మరించడానికి తగిన చిత్త సమాధిని పొంది ఈ ఆత్మాలోకము ఏ కారణం లేకుండానే పుడతాయి అని అంటాడు. ఇక కారణం లేని పుట్టుకను చెప్పేవారిలో రెండవ రకము శ్రమణ బ్రాహ్మణులు, అంటే శ్రమణులు బ్రాహ్మణులు. దేని వలన ఏ కారణంతో ఆత్మాలోకము కారణం లేకుండా పుట్టాయని చెప్తాడు అంటే, ఇక్కడ ఏమిటి, ఆ మొదటి వాళ్ళలో నాలుగవ రకం వాడు ఏమిటి, తార్కికుడు మీమాంసకుడు. చింతన వల్ల, తర్కం వల్ల నాకు ఇట్లా అనిపించింది కాబట్టి ఆత్మలోకము కారణం లేకుండా పుట్టినాయి అని చెప్తాడు. తార్కికుడు అయినటువంటి వాడు శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ తర్కంతో, చింతనతోటి ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ ఆత్మాలోకము పుట్టడానికి కారణమేమీ లేదు అని చెప్తూ ఉంటాడు ఒక నిర్ణయానికి వచ్చి. ఇది రెండవ రకం. భిక్షువులారా, కారణం లేని పుట్టుకను చెప్పే కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆత్మాలోకము కారణం లేకుండానే పుట్టాయని అంటారు. వారు మొత్తం ఈ రెండు రకాలే, ఇంతకు మించి లేరు, దీనికి ఆవల లేరు అని. భిక్షువులారా, జన్మకు ముందు గురించి మాట్లాడేవారు పూర్వాంత కల్పికులు. జన్మకు ముందరి దృష్టి కలవారు అయిన ఈ శ్రమణులు బ్రాహ్మణులు జన్మకు ముందు గురించి తగనటువంటి వ్యవహారిక పదాలతో 18 రకాలుగా చెబుతారు. భిక్షువులారా, జన్మకు ముందు గురించి మాట్లాడేవారు, జన్మకు ముందరి దృష్టి కలవారు జన్మకు ముందు గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో చెప్పేవన్నీ ఈ 18 రకాలుగానే ఉంటాయి. ఇంతకు మించి ఉండవు, వీటికి బయట ఉండవు. 18 రకాలంటే మొదటి 4 ఒక్కొక్కటి 4 రకాలు, 4 4లు 16. ఈ కారణం లేకుండా పుడతాయని చెప్పేవాళ్ళు 2 రకాలు, 16ను 2 18 రకాలు. వీళ్ళు ఈ విధంగా ఆత్మ గురించి లోకం గురించి చెప్పేటువంటి వాళ్ళు. ఈ దృష్టి స్థానాలను ఈ విధంగా పట్టుకొని దానినే అంతిమ సత్యంగా భావించేవారు ఏ గతిని పొందుతారో, ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునకు తెలుసు. ఇంతకు మించి కూడా తెలుసు. తెలిసి అదే అంతిమ సత్యము అనుకోడు. అనుకోక అన్నిటి నుండి శాంతుడవుతాడు. వేదనలు పుట్టటాన్ని, అస్తమించటాన్ని, వాటిలోని తృప్తిని, ఆస్వాదనాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటిని నిరాకరించటాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని, భిక్షువులారా, తథాగతుడు ఉపాదానం లేని ముక్తిని పొందాడు. ఈ 18 రకాలుగా ఆత్మాలోకం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత, అంటే అదే అంతిమ సత్యమని దాన్నే పట్టుకొని ఉండేవాళ్ళు చనిపోయిన తర్వాత ఏ జన్మను పొందుతారో, ఏ గతిని పొందుతారో నాకు తెలుసు, అంతకు మించి కూడా తెలుసు. తెలిసి అదే సత్యము అని అనుకోడు. ఎవరు? బుద్ధుడు. అనుకోక అన్నిటి నుండి శాంతుడవుతాడు. అసలు తన అస్తిత్వం నుంచే శాంతిని పొందుతాడు. నేను ఉన్నా అనే దాని నుంచే విడుదల పొందుతాడు. నేను ఉన్నా అనేది ఉన్నంత మట్టుకు ఆలయం ఉన్నట్టే కదా. మరి అనాలయం కాదు కావాల్సింది, ఆలయం కాదు. అందువల్ల దేన్ని పట్టుకోకుండా ఉపాదానం లేనటువంటి ముక్తిని పొందుతాడు. భిక్షువులారా, ఈ ధర్మము గంభీరమైనది. దీన్ని దర్శించటము కష్టము. ఇది బోధపడటము కష్టము. ఇది శాంతము, ఉత్తమము, తర్కాతీతము, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి
బోధించాడు. ఈ జ్ఞానవర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. ఇంతకుముందు మనము ప్రతి సందర్భంలో అంటే ఈ 18 సందర్భాల్లో చెప్పుకున్నటువంటిదే ఇది. 17 సందర్భాల్లో ఈ విధంగా అంటే మొదటి 16 సందర్భాల్లో చెప్పుకున్నాము. అందులో ఒక్కొక్క దాని చివర మొదటి 4 చెప్పుకున్న తర్వాత దాని చివరన, రెండవ 4 చెప్పుకున్న తర్వాత దాని చివరన, ఈ విధంగా ఇంతకుముందు చెప్పుకున్నదే ఈ పేర. ఏమిటి అంటే ఈ ధర్మము లోతైనది, దీన్ని చూడటము కష్టము, బోధపడటము కష్టము, కానీ ఇది శాంతమైనది, ఉత్తమమైనది, తర్కానికి అందనిది, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది, ప్రజ్ఞావంతులచే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఏది? వేదనలు పుట్టటాన్ని, అస్తమించటాన్ని, అందులోని తృప్తిని, అందులోని ప్రమాదాన్ని. వేదనలు అంటే సుఖ దుఃఖ అదుఃఖమ సుఖ వేదనలు. తృష్ణకు కారణం ఏంటిది అంటే వేదన వల్ల తృష్ణ వల్ల ఉపాదానం. అందువల్ల ఈ వేదనల్ని గమనించటము, గుర్తించటము, వాటిని తొలగించటము ఇది ముఖ్యము. అందులో ఉండే ప్రమాదాన్ని దర్శించి వాటిని తొలగించటము ముఖ్యము. బుద్ధుని బోధ దీని మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది. ఇది సాధనకు సంబంధించిన అంశం. ఇది వేదనల్ని నిరాకరించటంలో, వదిలిపెట్టడంలో, త్యజించటంలో. ఆ విధంగా వేదనల్ని వదిలిపెట్టి ఉపాదానం లేనటువంటి ముక్తిని పొందినవాడు తథాగతుడు అని చెప్పినప్పుడు సత్యాన్ని చెప్పినట్టుగా ఉంటుంది అని. ఇక్కడికి రెండవ భానువారము అయిపోయింది. భానువారం అంటే ఏమిటి అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే ఆ భాగము, ఈ డివిజన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కదా పూర్వకాలంలో, రాయటం లేనప్పుడు ఇంత మట్టుకైతే ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాన్ని ఇది మొదటి భానువారము, ఇది రెండవ భానువారము అని, రెండవ భానువారం చదువు అనగానే ఈ రెండవ భానువారము వల్లే వేసేవాళ్ళు. ఆ విధంగా మొదటి భానువారము అట్లా గుర్తుంచుకునేవాళ్ళు. ఇక్కడికి 2 భానువారాలు అయిపోయినాయి. ఇక తర్వాత ఉన్నటువంటిది మరణానంతరము గురించి చెప్పేటువంటి వాళ్ళు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని దాని మీద ఉండే విభిన్న రకాల వాదాలు, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈరోజు ఇక్కడికి చాలు.